మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో మన చేతుల లేదు, అంతా భగవంతుని చేతులనే ఉంటది. ఆ దేవుడు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడే 3 ముళ్ళు వేస్తాం అని అంటారు పెద్దలు. ఇంకా కొందరు ఆ దేవుని ముంగటనే లగ్గం చేసుకుంటే ఇంకా మంచిగా దీవెనార్తులు ఉంటాయి అని అనుకుంటారు. అయితే మనకు లగ్గం నిర్ణయించే దేవుని లగ్గమే చూడాలంటే నియంగా మా భాగ్యమే అనుకోవాలి. ఎన్ని మాటలు చూసినా మళ్ళా చూడాలనిపిస్తుంది. దగ్గర కూర్చొని చూడాలంటే అదృష్టం ఉండాలి, దానికి నోసుకొని పుట్టాలి. దేవుని కళ్యాణానికి గుడికి పోయి చూడనోళ్ళ కోసమే గీ వార్త తెచ్చినాం. చలో యాదాద్రి. యాదాద్రి నర్సన్న లగ్గానికి పట్టుబట్టలు తీసుకొచ్చిండు గవర్నర్ నరసింహం సారు. కొత్త గుడి కట్టుడు ఇంకా అయిపోలే కాబట్టి బాలాలయంలోనే దేవుని పెళ్లికి కార్యం జరిగింది. సన్నాయి మేళం సప్పుళ్ళు, పెండ్లి మంత్రాల నడుమ జీలకర్ర బెల్లం పెట్టిండ్రు అయ్యవార్లు. వచ్చిన భక్తులందరికీ మంగళసూత్రం చూపెడితే కండ్లకద్దుకున్నారు. ఇక పెట్టిన ముహూర్తానికి అమ్మవారి మెడల పుస్తె కట్టిండు నరసింహుడు. దేవుళ్ళ లగ్గమైనాక తలవార్లు పోసుకుండ్రు. కంటే ఇట్లా జరిగింది గాని ఇక వచ్చే ఏడాది నుంచి యాదాద్రి నర్సన్న లగ్గం అంటే తెలంగాణ అంతా పండుగే. కొత్త గుళ్ళు కట్టుడు అయిపోయినాక తిరుపతిలో ఎంకన్నా పెద్ద పండుగలు ఎట్లా చేస్తారో మన నర్సన్న పెళ్లి కూడా అంతే సంబరంగా చేస్తారట.